హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. సో అందరికీ ఎపిసోడ్స్ అంటే 2 ఎపిసోడ్స్లే అయినాయి అనుకోండి. బట్ ఐ హోప్ ఇంట్రెస్టింగ్గానే పోతుందని అనుకుంటున్నాను. బికాస్ నిన్నటి లెటర్ ఎలా ఉందో ఎవరూ చెప్పలేదు తెలుగులో. అట్లీస్ట్ అది కొంచెం నాకు చెప్పండి. ఓకేగా ఉందా అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో ఆ లెటర్ ఎలా ఉంది అనేది, అంటే మీకు నచ్చిందా నచ్చలేదా, మంచిగా కొంచెం అట్లీస్ట్ కొద్దిగా కొంచెం అన్నా డెప్త్ ఉందా లేదా, అంటే అంతకంటే డెప్త్గా కూడా రాయొచ్చు యాక్చువల్గా, కానీ నాకు అది చాలా అనిపించింది. అందుకని కొంచెం నార్మల్గా పైన రాసాను దాన్ని. ఎలా ఉంది అనేది కొంచెం కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకే. అండ్ నందిని గారు, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆల్రెడీ నిన్న మెసేజ్లో కూడా, మీరు కమెంట్ సెక్షన్లో కూడా నేను మీకు కమెంట్లో చెప్పాను దట్ ఐఎమ్ నాట్ దాట్ పర్ఫెక్ట్ ఇన్ తెలుగు. అక్కడక్కడ కొన్ని తప్పులు పోవచ్చు, నా ప్రినౌన్సియేషన్లో కావచ్చు, లేదా నేను వాడే పదాల్లో కావచ్చు. అక్కడ చిన్న తప్పులు పోయినా పెద్దగా పట్టించుకోకండి, మీరు తెలుగు టీచర్ వేరే. చూసారా, తమిళ్ వచ్చేసింది. ఈ తమిళ్ తెలుగు మిక్స్ చేయటం వల్ల నేను కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజ్ కూడా అవుతున్నాను. కాబట్టి కొంచెం పట్టనట్టుగా వదిలేయండి నన్ను. ఇంకా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కమెంట్స్ నాకు నచ్చుతాయి. అండ్ బికాస్ మీరు ఒక్కరే అనుకుంటా కొంచెం పెద్దగా అచ్చ తెలుగులో చక్కగా కమెంట్ చేసేది. మిగతా వాళ్ళందరూ సూపర్ అనో, నైస్ అనో, వావనో, థ్యాంక్ యూ సిస్టర్ అనో ఇట్లా సింపుల్గా పెడతారు. మీరు ఒక్కరే అనుకుంటా కొంచెం ఇలాబరేట్ చేసి మీ కమెంట్ని పెడుతూ ఉంటారు. సో ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ ఓకే, ఇంకా కమెంట్ సెక్షన్ గురించి అయిపోయింది. ఇకపోతే స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా నేను ఏం చెప్పాలి ఏంటి అనేది ఒక చిన్న స్టోరీ లైన్ మాత్రమే తట్టింది. మీతో ఇన్ కాంటాక్ట్ ఉండడానికి వెంటనే స్టార్ట్ చేసేసాను. కానీ యాక్చువల్గా నాకు ఆ స్టోరీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా నేనేం చెప్తాను అనేది నాకు ఐడియా లేదు. గో విత్ ద ఫ్లో అంతే. కాబట్టి అక్కడక్కడ ఏమన్నా అటు ఇటు అయినా కూడా, అంటే భావం కరెక్ట్గానే చెప్తాను, బట్ వర్డింగ్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఏమీ అనుకోకండి, ఓకే. అండ్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, నిన్నటి ఎపిసోడ్లో రుబీనాకి తను ప్రేమించిన అమ్మాయి తన కోసం రాసిన చివరి లెటర్ని చదువుకుంటుంది. దాని తర్వాత తను డిసైడ్ అయిపోతుంది తన లైఫ్లో ఎవరిని మళ్ళీ ప్రేమించకూడదు, ఎవరిని ఎస్పెషలీ పెళ్ళి చేసుకోకూడదు అబ్బాయిని. దానివల్ల ఒక అబ్బాయి జీవితాన్ని పాడు చేయకూడదు. చూద్దాం ఫ్యూచర్లో ఎవరైనా నేను ప్రేమించిన అమ్మాయి లాంటి మనసు, అలా నన్ను ఇష్టపడి నేను తనని ఇష్టపడే అమ్మాయి ఎవరన్నా నాకు ఎదురవుతే అప్పుడు ఆలోచిస్తానని అనుకుంటుంది. అండ్ ఒక చోట ఆగకూడదు అనుకుంటుంది. ట్రావెలింగ్ అప్పటి నుంచి తన లైఫ్ స్టైల్గా మార్చేసుకుంటుంది. అండ్ ఇలా తను యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ అవుతాయి. ఇది మనము అండ్ పద్దుది మనం తన చైల్డ్హుడ్ ఎలా గడిచింది ఏంటి, తనకి పెళ్ళి తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసేస్తారు. ఎంత తను వన్ సైడెడ్ లవ్ చేసుకున్నా కూడా తను ఎట్లా పెరుగుతుంది అంటే, తన మనసులో ఉన్నది తన వాళ్ళ పేరెంట్స్కే చెప్పుకోలేదు, గట్టిగా తనకి తానే చెప్పుకోలేదు. అంత ఒక టిపికల్ అట్మాస్ఫియర్లో పెరిగిన అమ్మాయి పద్దు. సో వాళ్ళ నాన్నగారు ఒక సర్టన్ వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేసేస్తారు. అట్లీస్ట్ రుబీనా ఏంటి అంటే, నాకు ఇది నచ్చదు ఇది నచ్చుతుంది అని వాళ్ళ పేరెంట్స్తో ధైర్యంగా చెప్పుకునే అమ్మాయి. బట్ తిను ఏంటి అంటే, తన మనసులో అబ్బాయిలకి స్థానం లేదు అని చెప్పుకోలేని ఒక అమ్మాయి. కాబట్టి తను వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన పెళ్ళిని చేసుకుంటుంది. అండ్ 2 పిల్లలు. సో వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. సో పెళ్ళైపోతుంది. సో ఎంత తను
మన ఇండియన్ కల్చర్ ప్రకారం మన ఇండియన్ విమెన్ ఎస్పెషలీ 70s 80s కిడ్స్ యూనో ఒక కమిట్మెంట్ తీసుకున్నారు అంటే ఆ కమిట్మెంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏదైనా సరే పిల్లల కోసమైనా ఈ మ్యారీడ్ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ అలా లేదులేండి, నువ్వేంటి నేనేంటి అన్నట్టుగానే ఉంది. బట్ స్టిల్ కొన్ని విషయాల్లో ఇది మంచిదే, కొన్ని విషయాల్లో అది మంచిదే. ఎనీవేస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తున్నాం మనం. ఓకే, సో 70s 80s కిడ్స్ కాబట్టి వాళ్ళు అందులో తను పెరిగిన వాతావరణం కానీ తన్ని పెంచిన వాతావరణం కానీ చాలా డిఫరెంట్. ఇది ఎవరితో మాట్లాడకూడదు, ఎప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, నవ్వకూడదు, ఇట్లా పెరిగింది కాబట్టి తనకి ఎంత కష్టం వచ్చినా కూడా తను ఒకరితో పంచుకునేది కాదు. ఎందుకు అంటే తనకి అది నేర్పించలేదు. నీకు కష్టంగా ఉన్నప్పుడు యాజ్ అ పేరెంట్స్ మేము ఉన్నామమ్మా, మాకేదన్నా కష్టం వస్తే చెప్పుకో అని ఎప్పుడూ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ తనకి చెప్పి నేర్పించింది లేదు. కాబట్టి తన మ్యారీడ్ లైఫ్లో తను ఎంత పెయిన్ అనుభవిస్తున్నా, హస్బెండ్ ఎంత టార్చర్ పెడుతున్నా, టార్చర్ ఇన్ ద సెన్స్ చెప్తాను ఆయన గురించి. టార్చర్ అంటే అలాంటి ఒక అమ్మాయికి అది టార్చర్ అన్నట్టే ఆయన చేసేది. సో అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో అంటే, ఆ అబ్బాయి పేరు ఆదిత్య అనుకుందాం. ఓకే, ఆ అబ్బాయి పేరు ఆదిత్య ఏంటి అంటే వెరీ గుడ్ నైస్ జెంటిల్మెన్. కాకపోతే ఆ అబ్బాయి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం అబౌవ్, దాన్ని ఏమంటారు, కొంచెం మిడిల్ క్లాస్ కంటే అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వస్తాడు. కాబట్టి అబ్బాయి ఏంటంటే మంచిగా చదువుకునే, అందులో బ్రాహ్మిన్స్లో మంచి ఇంటెలిజెన్స్ ఉంటారు. వాళ్ళు ఏం తింటారో మనకు తెలియదు కానీ నెయ్యి ఎక్కువ తింటారు అనుకుంటా. యా, సో ఆ అబ్బాయిని ఏం చేస్తారు అంటే చిన్నప్పుడు అబ్రాడ్స్కి పంపిస్తారనమాట ఎడ్యుకేషన్ కోసం. సో అక్కడ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వెస్ట్రన్ కల్చర్ అనేది ఆ అబ్బాయికి బాగా అలవాటు అయిపోతుంది. లైక్ ఫ్రీ లైఫ్ స్టైల్, అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్, ఆ వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, అమ్మాయిలతో ఎక్కువగా సోషల్గా మూవ్ అవ్వటం కానీ, ఇవన్నీ ఆ అబ్బాయికి అలవాటు అక్కడ. సో నార్మల్గా ఏదైనా ఫంక్షన్ పార్టీస్కి ఎక్కువగా పార్టీస్కి అటెండ్ అయినప్పుడు కొద్దిగా గొప్ప మందు తీసుకోవటం, ఇవన్నీ ఆ అబ్బాయికి అక్కడికి వెళ్ళాక అలవాటు అయిపోతాయి. సో ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అబ్బాయి కదా, పెద్దగా పట్టించుకోరు కదా మన సొసైటీలో, అబ్బాయి ఏది చేసినా కరెక్టే కదా. సో అలా ఆ అబ్బాయి ఎలా ఉన్నా కూడా ఏమీ కాదు, కాకపోతే మనిషి మంచోడు, కొంచెం పొదుపు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది, ఇవన్నీ చూసుకొని వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొత్తలో కొంచెం మంచిగానే ఉంటాడు ఆ అబ్బాయి. తను ఎంత లోపల తనకి ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా తన పెరిగిన వాతావరణం ఏంటి, ఇంటి బరువు బాధ్యతలు, ఇంటి పరువు చాలా ముఖ్యము, ఇలా చెప్పి పెంచుతారు కదా. సో అందుకని ఏంటి అంటే ఇంటి పరువు కోసమైనా నేను అడ్జస్ట్ అయ్యో, కాంప్రమైజ్ అయ్యో, ఇంకా వీడే నా దిక్కు అన్నట్టుగా ఆయనతో లైఫ్ ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా గడిపేస్తూ ఉంటుందన్నమాట. ఆ అబ్బాయి ఏంటి వెస్ట్రన్ స్టైల్కి కొద్దిగా గొప్ప అలవాటయ్యి ఉన్నాడు కాబట్టి, అంటే పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయికి మంచి సిటీలో ఒక మంచి జాబ్ వస్తుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వేరుగా వెళ్ళి సిటీలో ఉంటారనమాట, ఒంటరిగా హ్యాపీగా. పేరెంట్స్ వాళ్ళ ఊర్లో ఉంటారు, సో వీళ్ళు మాత్రమే సిటీలో ఉంటారనమాట. సో సిటీలో పేరెంట్స్ దగ్గర లేరు, ఎందుకు నువ్వు వెస్ట్రన్ స్టైల్లో బట్టలు వేసుకోవు, మంచిగా ఎందుకు ఉండవు, ఎప్పుడు అమ్మడి కట్ అని చెప్పి ఎప్పుడు బ్రాహ్మణ్ చీర కట్టు వేరుగా ఉంటుంది కదా. సో లైక్ గోచిలాగా పెట్టి కడతారు కదా. సో ఎప్పుడు తను అలాగనే కడుతుందనమాట పాష్గా. లేకపోతే శారీ కూడా
చాలా రొమాంటిక్గా కట్టొచ్చు. బట్ అలా కూడా కట్టదు తను, ఎందుకంటే తను పెరిగిన వాతావరణం అలాంటిది. ఎప్పుడు లంగా జాకెట్లు, ఓనీలు, మడి చీరలు, ఇవే. కానీ తనకి ఎప్పుడూ ఒక చిన్న ఫ్రాక్ కూడా వేసింది లేదు చిన్నప్పటి నుంచి. సో కాకపోతే ఆ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ వరకే అది తప్పదు కాబట్టి ఆ స్కూల్కి, అది కూడా సాక్సులు పై దాకా ఉండేవి అనమాట. సో అలా పెరిగిన అమ్మాయిని వెస్ట్రన్ స్టైల్లో నువ్వు ఈ ఫ్రాక్ వేసుకో, ఈ నైటీ వేసుకో, ఇలా జీన్స్ వేసుకో, పార్టీకి రా, ఇలాంటివన్నీ అబ్బాయి ఫోర్స్ చేసేవాడు అనమాట. బట్ తనకేంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉండేది. మామూలుగానే ఆ అబ్బాయితో అన్కంఫర్టబుల్గా ఉంది, బికాస్ షీఈస్ నాట్ ఇన్ టు బాయ్స్ కాబట్టి. బట్ ఏదో అడ్జస్ట్ అవుతూ తన లైఫ్ని బాధనో నొప్పో ఏదో భరిస్తూ వెళ్తుంది ముందుకి. ఇలా వెళ్తున్న తనని ఆ అబ్బాయి, నువ్వెందుకు పార్టీలకు రావు, నువ్వెందుకు మందు తీసుకోవు, అందరు చూడు ఎలా ఉన్నారో, నువ్వెందుకు ఇట్లా ముద్దుపప్పలా ఉంటావు, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు, ఇలా దెప్పి ముడుపులు మాటలతోటి తను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉండేవాడనమాట. అలా అని మంచోడు కాదా అంటే మంచోడే, కానీ తనకి నచ్చినట్టుగా తన భార్య లేదు అనే ఒక కోపం తనలో ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో ఇదే చిరాకుల్లో పిల్లల్ని అయితే కంటారు ఇద్దరిని. కన్న తర్వాత ఇంకా ఈ ఈ దూరం అనేది పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక తల్లికి చాలా బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఉండాలి. యూనో ఇట్లా చాలా రకాలుగా తను బిజీ అయిపోతుంది లైఫ్లో. ఇంతకుముందు ఆయన కోసం ఎంతో కొద్దిగా గొప్ప టైం కేటాయించే తను ఆ టైం కూడా కేటాయించలేకపోతుంది. ఎందుకు అంటే జాబ్ ఒకవైపు, పిల్లలు ఒకవైపు, బాధ్యతలు ఒకవైపు, అన్నీ కదా, అన్నీ అయ్యేసరికి తను చాలా బిజీ అయిపోతుంది అనమాట. దాంతో ఆయనకి ఇంకా కోపం వస్తూ ఉంటుందన్నమాట. నాకు నచ్చినట్టుగా ఉండవు, నాకు కావాల్సినప్పుడు టైం కేటాయించవు, ఎప్పుడు పిల్లలు జాబు అంటావు, అసలు నాకు చిరాకు వస్తుంది, అది ఇది అని ఇంటికి రావాలంటేనే అసలు నచ్చట్లేదు. ఇలాంటి మాటలన్నీ ఇంక మెల్లగా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట, చిన్నగా. ఒక పిల్లిని ఒక రూమ్లో పెట్టి ఊకే కొడుతూ ఉన్నామనుకో, అది ఏదో ఒకరోజు పులైపోతుంది. ఇది మనకు తెలిసిన సామెతే కదా. సో అలానే పద్దు కూడా ఎన్ని రోజులను పడుతుంది. పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, ఆల్మోస్ట్ టీనేజ్ దాటేశారు. ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను భరిస్తూనే వచ్చింది. తన పేరెంట్స్కి కూడా పలానా ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇంట్లో అని ఏ రోజు తను వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది లేదు, అలా ఇన్లాస్కి చెప్పింది లేదు. మేము హ్యాపీగానే ఉన్నామని అనుకుంటూ ఉంటారు అక్కడ అత్తమామయ్య కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ, పద్దు హ్యాపీగా ఉంది తనకేంటి అనే అనుకుంటుంటారు అన్నమాట. కానీ లోపల జరిగేది తనకి ఎప్పుడు చెప్పే అలవాటు లేదు కదా. సో తన మనసు విప్పి ఏమీ చెప్పదన్నమాట. సో ఎన్ని రోజులని భరిస్తుంది తనైనా. ఇంకా ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత ఇంకా పద్దు బర్స్ట్ అయిపోతుంది ఒకరోజు. ఫైనల్గా ఏమంటుందంటే, ఏంటి మీకేం కావాలి, నేను మీకు పెళ్ళైన దగ్గర నుంచి మీకు ఎన్నో రకాలుగా మీకు నచ్చినట్టుగా ఉండాలని చెప్పి నన్ను చాలా రకాలుగా ఫోర్స్ చేశారు. కానీ నేను పెరిగిన వాతావరణం అది కాదు, నేను పెరిగిన వాతావరణం ఇది, నాకు ఇలా ఉండడమే తెలుసు. మీరు అలా ఉండమని మీరు ఎంత కోరుకున్నా, నాకు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నేను అది ఎందుకు చేయాలి, నేను చెయ్యా. ఇప్పుడేమో ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా నేను మీకు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు నాకంటూ కొన్ని బాధ్యతలు, బరువులు ఉంటాయి, నాకు పనులు ఉంటాయి. నేను ఇంట్లో పనంతా చేసుకొని బయట పని చేసి పిల్లల్ని చూసుకొని నేను ఇంత కష్టపడుతున్నా మీరు నాకు విలువ ఇవ్వట్లేదు, అసలు మీతో నేను ఎందుకు ఉండాలి అని అప్పుడు తను బర్స్ట్ అయిపోయి తన మనసులో ఉన్న బాధని మొత్తం కక్కేస్తుంది అనమాట. కక్కేసేసరికి వాళ్ళ హస్బెండ్ ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి తన మనసులో ఇంత బాధ ఉందా,
ఇంత బాధ పెట్టానా నేను తన్ని అని అనుకుంటాడు. కానీ మెయిల్ ఈగో అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. సో ఆ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం ఓకే నాతో ఎంత కష్టంగా ఉందంటున్నావుగా, డివోర్స్ చేయి అని అంటాడనమాట. అనగానే నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా పద్దు ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఏ ఆలోచన లేకుండా ఎస్ నేను రెడీ డివోర్స్ ఇవ్వడానికి. ఇప్పటికీ మనకి పెళ్ళయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక నా వల్ల కాదు, నేను భరించలేను, ఇంకా విడిపోదాం, ప్రశాంతంగా ఉందాం, పిల్లలు నాతో ఉంటారు, మీరు హ్యాపీగా ఉండండి అని అంటారనమాట. అంటే అప్పుడు ఆయనకి రియలైజేషన్ వస్తుంది. అండ్ నేను ఎంత కష్టపెడుతున్నాను తన్ని, నేను ఎంత కష్టపెట్టానేమో, ఎప్పుడూ కామ్గా ఉండే నా భార్య ఇట్లా రివర్స్ అవుతుంది అంటే మేబీ నిజంగానే నేను కష్టపెట్టానేమో అని అనుకుంటాడు. కానీ ఆ మెయిల్ ఈగో అది అంతా అడ్డొచ్చేసి ఓకే అని చెప్పి అలా వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకొని విడిపోతారన్నమాట. అలా విడిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. అంటే 20 సంవత్సరాలకి తను పెళ్ళయింది, 20 సంవత్సరాల తన మ్యారీడ్ లైఫ్ని భరించింది. డివోర్స్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు అయింది. అంటే మొత్తం ఇప్పుడు తనకి 45 ఇయర్స్. భలే చెప్పాను కదా క్యాలిక్యులేషన్. సో ఇలా తన వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక అండర్స్టాండింగ్లోనే విడిపోతారు. ఏదో వాడు మంచోడు కాదనో లేకపోతే వాడి శాడిస్ట్ అనో అట్లా కాదు. తన వల్ల తనకి సుఖం లేనప్పుడు నీ వల్ల నాకు సుఖం లేదు, నా వల్ల నీకు సుఖం లేదు, ఇంకా మన ఇద్దరం ఇలానే ఉంటే రేపు పిల్లలు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో మనకి తెలియదు. సో బెటర్ మన ఇద్దరం దూరంగా ఉంటే పిల్లలన్నా సంతోషంగా ఉంటారు అని చెప్పి అప్పుడు విడిపోయేటప్పుడు పిల్లల్ని పంచుకుంటారనమాట. నా దగ్గర పాప పెరుగుతుంది, నీ దగ్గర బాబు పెరుగుతున్నాడు. పిల్లలకి ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళ అమ్మని చూడాలనుకున్నప్పుడు అమ్మాయి వస్తుంది, వాళ్ళ నాన్నని చూడాలనుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్తాడు. సో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయిపోతారు. అప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ టైం పద్దు వాళ్ళ పేరెంట్స్తో చాలా గట్టిగా మాట్లాడుతుంది. దట్ మీరు పెంచిన విధానమే తప్పు నాన్న, మీకు ఒక ఆడపిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు, కనీసం బయట ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది మీ దగ్గరకు వచ్చి చెప్పుకునే ఫ్రీడమ్ కూడా మీరు నాకు ఇవ్వలేదు, అంత స్ట్రిక్ట్గా పెంచారు. అంత స్ట్రిక్ట్గా పెంచిన మీరు 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము డైవోర్స్ తీసుకుంటున్నామన్న మాట చెప్తున్నారు ఏంటమ్మా అంటే ఏం చేయమంటారు? యాక్చువల్గా మీరు ఏ ఒక్కరోజన్నా నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఏంటమ్మా స్కూల్లో ఏం జరిగింది కనీసం మ్యూజిక్ క్లాస్లో మ్యూజిక్ నేర్చుకుంటున్నావు కదమ్మా, ఒక కీర్తన పాడు, ఒక ఆలాపన చెయ్యి అని ఎప్పుడన్నా అడిగారా నాన్న? లేదు. అమ్మ నువ్వన్నా అడిగావా కనీసం? సరే నాన్నంటే వదిలే. ఎప్పుడు మీరు ఇంట్లో తలదించి స్కూల్లో తలదించి తల ఎత్తటం నేర్పించారే తప్ప నా కోసం నన్ను మాట్లాడుకునేటట్టుగా మీరు నన్ను పెంచలేదు. నేను ఇప్పుడిప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తున్నాను కాబట్టి ఇక నా వల్ల కాదు, నేను ఇంకా ఒక రూమ్లో వేసిన పిల్లిలాగా నేను ఉండలేను, నా జీవితాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. అలా అని మీరు నేర్పించిన విలువలు కానీ మీరు పెంచిన సంస్కారాన్ని కానీ నేను ఎక్కడా తక్కువ చేయను. వాటిని మెయింటైన్ చేసుకుంటూనే నా జీవితాన్ని నా కొడుకు జీవితాన్ని నేను సరిదిద్దుకుంటాను. ప్లీజ్ ఇప్పటికైనా మీరు నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వకండి అని చాలా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తుంది వాళ్ళ పేరెంట్స్కి. అప్పుడు కానీ వాళ్ళ పేరెంట్స్కి అర్థం కాదు దట్ వాళ్ళు చేసిన తప్పేంటి అనేది. అప్పుడు అలా ఇంకా వాళ్ళ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళు లీగల్గా విడిపోతారనమాట. ఇది పద్దు పర్సనల్ లైఫ్. ఓకే, సో రేపటి ఎపిసోడ్లో లేదా రేపు మ్యాక్సిమం ట్రై చేస్తాను చెప్పడానికి, చెప్పలేకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్తానో అప్పుడు వి విల్ సీ ఈ వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఈ కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరు అసలు ఎలా కలిశారు, వీళ్ళిద్దరు అసలు
అంటే ఒక 40-45 ఏజ్లో వీళ్ళిద్దరూ ఎలా స్టార్ట్ అవుతుంది వీళ్ళ ప్రేమ, అసలు ఏంటి, వీళ్ళిద్దరూ ఫైనల్గా కలిసిపోతారు, ఇవన్నీ స్లోగా ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.